అమ్మా, అసలు నీ పాదములు కడిగినటువంటి ఆ లత్తుకతో కూడినటువంటి ఆ నీటిని తీర్థంగా నేను ఎప్పుడు పుచ్చుకుంటానమ్మా అని అడిగారు. అంటే పరమశివుని యొక్క పాదాలు, అమ్మవారి పాదాలు కుడి చేత్తో కడిగితే అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి లత్తుక నీళ్లలో కరిగితే ఆ కరిగినటువంటి నీళ్లు ఎర్రటి రంగులో ఉంటే అటువంటి నీళ్లు భార్య తీసి చేతిలో వేస్తే కుడి చేత్తో తీర్థంగా పుచ్చుకుంటే అమ్మాది సాక్షాత్తు సరస్వతీదేవి వేసుకున్నటువంటి తాంబూల చర్వణంతో కూడుకున్నటువంటి నోటిలోంచి వచ్చిన ఎర్రని లాలాజనంతో సమానం కదమ్మా. నీరు తాగిన వాడికి సరస్వతీ కటాక్షం ఎందుకు అబ్బదని అడిగారు శంకరాచార్య. అమ్మా, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః అని ఆనాడు అమ్మ కృపవాడి ఎందు ప్రసరిస్తుంది. అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళచ్చు. అమ్మగా నిలబడగలిగిన అమ్మ అంటే పరదేవతా స్వరూపిణి అయి సృష్టి స్థితి లయ జరగడానికి కారణం